బాలకృష్ణ గారి 'అఖండ 2' సినిమా రిలీజ్‌కి ముందే భారీగా బిజినెస్ చేస్తున్నట్టుగా వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. ఏకంగా ఈ సినిమా నైజాం హక్కుల కోసమైతే ఒక భారీ పోటీ ఏర్పడింది. రంగంలోకి 'దిల్ రాజు' గారు దిగారు. ఆయన ఆ హక్కుల్ని సాధించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా అమౌంట్ కూడా ఆఫర్ చేసినట్టుగా కొన్ని కథనాలైతే వస్తున్నాయి. సో, ఈ స్థాయిలో అయితే 'అఖండ 2' సినిమాకైతే అటు బిజినెస్ కావచ్చు, లేకుంటే థియేట్రికల్ రైట్స్‌కి సంబంధించిన బిజినెస్ గావచ్చు, ఈ విధంగా ఏరియా వైస్ హక్కుల కోసం గావచ్చు, భారీగా పోటీ అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సో, మరి 'అఖండ 2' సినిమాకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? మరి దీనికి సంబంధించిన బిజినెస్ ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, బాలకృష్ణ గారి 'అఖండ' ఘన విజయం తరువాత దానికి సీక్వెల్ 'అఖండ 2' ఉంటుందని జెప్పేసి గతంలోనే బోయపాటి శ్రీను గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన వేరే సినిమాలు చేశారు. బాలకృష్ణ గారు కూడా వేరే సినిమాలు చేయడం జరిగింది. అయితే అటు బాలకృష్ణ గారు వరుస సక్సెస్‌లు సాధించి వరుసగా 4 విజయాలు అందుకున్నారు. ఇటు పక్క బోయపాటి శ్రీను గారు మాత్రం ఒక భారీ డిజాస్టర్ చూడడం జరిగింది. అది కూడా 'స్కంద' రూపంలో. సో, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయిపోయింది. ఈసారి వేరే కాదు 'అఖండ 2'నే రాబోతుందని జెప్పేసి అనౌన్స్ చేయడం. సో, ఒక్కసారి అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ పెరిగింది. ఎందుకంటే 'అఖండ' చూసాం. బాలకృష్ణ గారి యాక్టింగు, ఆ పెర్ఫార్మన్స్, ఆయన మేనరిజము అవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిచ్చేసాయి. ఆయన డైలాగ్స్ ఇవన్నీ కూడా. ఈవెన్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే అద్భుతంగా అనిపిచ్చింది 'అఖండ' సినిమా. ఇంటర్వెల్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఎవరు కూడా సీట్‌లో కూర్చోలేదు. అలా కూర్చొనివ్వలేదు బాలకృష్ణ గారు. ఆ స్థాయిలో ఆ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. సో, ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి విజిల్స్, ఈలలు, జై బాలయ్య అంటూ నినాదాలు ఆ థియేటర్ లోపల మొత్తం కూడా హోరెత్తిపోయింది. ఈవెన్ నేను సినిమా చూసినప్పుడు కూడా సేమ్ రెస్పాన్స్. అంటే ఇంటర్వెల్ నుంచి అసలు మేము సీట్‌లో కూర్చోవడమే తక్కువ. కూర్చుంటే ముందు కనిపించకపోవడం ఒక సందర్భం వచ్చింది. సో, అలా నిల్చొని చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సో, అదొక మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అందుకే అలా 'అఖండ' క్రియేట్ చేసిన ప్రభావం ఏదైతే ఉందో ఆటోమేటిక్‌గా ఇప్పుడు దాని ప్రభావం 'అఖండ 2' పైన కూడా పడిపోయింది. అంటే మరొకసారి ఇంకొకసారి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేసేద్దామని చెప్పేసి అభిమానుల్లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో, బాలకృష్ణ గారి యాక్షను, ఆయన గెటప్పు, ఆయన డైలాగ్ డెలివరీ, 'అఖండ' రూపంలో ఆయన సృష్టించబోయే విధ్వంసం వీటన్నిటి కోసం అలాగే బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను గారు వీళ్ళ కాంబినేషన్ కోసం అయితే ఈగర్‌గా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు 3 వరుస విజయాలు సాధించారు వాళ్ళ కాంబినేషన్‌లో. 'సింహ' చూసాం, 'లెజెండ్' చూసాం, 'అఖండ' చూసాం. సో, అలా ఒక కాంబినేషన్ వాళ్ళది వర్కౌట్ అయినంది ప్రతిసారి కూడా. సో, దాంతో 'అఖండ'కి సీక్వెల్ వస్తున్నందున దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌కున్న సెపరేట్ ఫ్యాన్ బేస్‌తో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడంతో కంప్లీట్‌గా 'అఖండ 2' పైనైతే ఒక హోప్స్ అయితే ఉన్నాయి. ఇది భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతుందన్న ఆహ్, మొత్తం కూడా ఆ సూచనలే అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ రిలీజ్ చేసిన టీజర్‌కైతే భారీ రెస్పాన్స్ వచ్చేసింది. సో, చాలామంది ఆ టీజర్ గురించి మాట్లాడుకున్నారు. బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమయ్యే యాక్షన్ అది. ఆయనకు సాధ్యమయ్యే ఆ డైలాగ్ డెలివరీ మరెవరు కూడా ఆ పాత్రకు సూట్ గారు. ఆ డైలాగ్ డెలివరీకి సూట్ గారు. ఆ యాక్షన్‌కి సూట్ గారు. కేవలం అది బాలకృష్ణ గారికి మాత్రమే సొంతం అది. అందులో ఆయన మాత్రమే చూడగలం. వేరే వారిని ఎవరిని కూడా ఊహించుకోలేని ఒక టీజర్ అది. అటువంటిది బోయపాటి శ్రీను గారు మనకు అందించారు అని చెప్పేసి ఆ టీజర్ చూసాక మాట్లాడుకోవడం జరిగింది. ఈవెన్ ఎందుకు మొన్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ కూడా బాలకృష్ణ గారి గురించి సేమ్ ఇదే మాట్లాడడం జరిగింది. ఆయన 'అఖండ' సినిమా చూసాం. 'అఖండ 2' టీజర్ చూసాం. ఆ రోల్ అయ్యేది, త్రిశూలం రోల్ అయ్యేది. ఆ థాట్‌కి, ఆ ఊహాగానానికి హ్యాట్స్ ఆఫ్. అది కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. గతంలో రజనీకాంత్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో, ఆ డైలాగ్ డెలివరీ అయినా సరే, ఇటువంటి యాక్షన్ అయినా సరే అది బాలకృష్ణ గారికే సాధ్యం. సో, అని చెప్పేసి ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో, ఆ రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే 'అఖండ 2' పైన ఉండడం జరిగింది. సో, బాలకృష్ణ గారికి ఇటువంటి పర్ఫెక్ట్ సూట్ అవుతాయి. సో, ఆయన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బోయపాటి శ్రీను. సో, బోయపాటి శ్రీనుకు తెలుసు బాలకృష్ణ గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారు, బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించాలని చెప్పేసి ఆయనకు మాత్రమే తెలుసు. ఈవెన్ ఆయనతో చేయాల్సిన కొన్ని సినిమాలు అంటే ఆయనకు మాత్రమే సూట్ అయ్యే సినిమాలను కొన్ని వేరే వాళ్ళతో చేసి అది బోల్తా కొట్టిన విషయాలు మనం చూసాం. సో, అందుకే అన్నీ బాలకృష్ణ గారికి సూట్ అయినంతగా, ఆయనకి యాప్ట్ అయినంతగా వేరే వాళ్ళకు అవ్వవు. సో, అలా బాలకృష్ణ గారికి సంబంధించి సో, ఒక యాప్ట్ అయ్యే విధంగా ఇప్పుడైతే 'అఖండ 2' ఉండబోతున్నట్టుగా అయితే ఆ టీజర్ చూస్తే అర్థమైపోయింది. సో, దీంతో ఇలా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా పైన ఉండడంతో
సో, దాని మార్కెట్ కూడా, దాని బిజినెస్ కూడా ఆ స్థాయిలో అయితే జరుగుతుంది. సో, మొన్నొచ్చిన న్యూస్ ప్రకారం ఈ సినిమా రిలీజ్‌కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 240,00,00,000 పెట్టి కొనుక్కునే ప్రయత్నం జరిగింది అని జెప్పేసి ఆ రకంగా వార్తలు ప్రచారమయ్యాయి. సో, అదంతా కూడా ఫుల్ షాక్‌కి గురయ్యి 240,00,00,000 ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందంటేనే అర్థమైపోతుంది ఏ స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని. అలాగే ఈ సినిమా రైట్స్ కోసం కూడా భారీ పోటీ ఏర్పడింది. ముఖ్యంగా 'నైజాంలో' ఈ సినిమా కోసం విపరీతంగా పోటీ పడుతున్నారు. అందులో 'దిల్ రాజు' గారైతే రంగంలోకి దిగేశారు. ఆయన భారీ రేట్‌ని కూడా ఆఫర్ చేశారు. ఏకంగా 30,00,00,000 ఈ సినిమాకి నేను కొనుక్కుంటానని చెప్పారని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో, ఆ స్థాయిలో ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ అయితే జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఇది పాన్ ఇండియన్ సినిమా. సో, బాలకృష్ణ గారు ఫస్ట్ టైమ్ పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు కాబట్టి ఆ రకంగా కూడా ఈ సినిమా ఈసారి నార్త్‌లో అయితే అదరగొడుతుంది. అక్కడ కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది. అక్కడ కూడా ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని జెప్పేసి కూడా తెలుస్తుంది. ఈవెన్ ప్రచారం కూడా అక్కడ భారీ స్థాయిలో చేయబోతున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో, అలా బాలకృష్ణ గారి దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ టైమ్ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అలా కూడా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ అయితే అలా పాన్ ఇండియన్ రేంజ్‌లో జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఇటువంటి న్యూస్‌లన్నీ చక్కర్లు కొట్టడం ఈ సినిమా ప్రమోషన్‌కి కూడా హెల్ప్ అయినట్టుగా మనం తెలుస్తుంది. మరి చూద్దాం ఈ సినిమా ఆహ్, సంబంధించిన బిజినెస్ ఇంకా ఏ రేంజ్‌లో జరుగుతుందో. ఇప్పుడే ఇంకా రిలీజ్‌కైతే 1 మంత్‌కు పైనే ఉన్నప్పటికీ ఈ స్థాయిలో జరుగుతుంది. ఇంకా దగ్గరకు పడేసరికి ట్రైలర్ వచ్చేసరికి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ అయ్యేసరికి అవి ఎక్కడి వరకు పెరిగిపోతాయని జెప్పేసి అందరి ఊహకు అందని విధంగా అయితే ఉంది. సో, చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఏం జరుగుతుంది? ఏ స్థాయిలో దీని బిజినెస్ జరుగుతుందో. ఇప్పటికైతే కళ్ళు తిరిగి పోయే రేట్లయితే కనిపిస్తున్నాయి. అటు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఏమో 240,00,00,000 మార్క్ రీచ్ అవ్వడం. ఇటు 'దిల్ రాజు' గారు కేవలం నైజాం హక్కుల కోసమే 30,00,00,000 వరకు ఆఫర్ చేయడం. ఇటువంటివన్నీ చూస్తుంటే ఇదొక రేంజ్‌లో బాలకృష్ణ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్ జరగబోయే సినిమాగా కూడా తెలుస్తుంది. మరి అటు బోయపాటి శ్రీను గారికి ఒక మాస్ కమ్‌బ్యాక్ కావాలి. అండ్ బాలకృష్ణ గారికి ఆల్రెడీ హ్యాట్రిక్ విజయాలతో 4 విజయాలతో ఉన్నాడు. సెకండ్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి ఆయనకి 'అఖండ 2' అనేది ఒక స్పెషల్ మూవీగా మళ్ళీ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఇంకొక స్పెషల్ యాడ్ అయిపోయింది కాబట్టి, ఆ విధంగా ఇద్దరికి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. మరి మొత్తం ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి అయితే పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సో, అటు బిజినెస్ పరంగా గావచ్చు, ఈ సినిమా టీజర్‌కి సంబంధించి గావచ్చు, లేకుంటే వాళ్ళ కాంబినేషన్‌కి సంబంధించి గావచ్చు, లేకుంటే బాలకృష్ణ గారి వరుస విజయాల పరంపర ఈ సినిమాతో కూడా కంటిన్యూ అవుతున్నట్టుగానే ఇలా అన్ని పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. మరి రిలీజ్ అయితే డిసెంబర్ 5న ఉంది. సో, రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసే ఆలోచనలో అయితే ఉన్నారు. సో, రిలీజ్‌కి ముందర ఇటువంటి బిజినెస్ జరగడం, ఈ స్థాయిలో ఈ సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడం అయితే చూస్తున్నాం. మరి చూద్దాం డిసెంబర్ 5న ఏ స్థాయిలో ఉండబోతుందో బాలకృష్ణ గారి ఆ మాస్ యాక్షన్‌ని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేందుకైతే అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేద్దాం అప్పటి వరకు. మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎంతవరకు బిజినెస్ వెళ్తుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. ఏదేమైనా బాలకృష్ణ గారిని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకునే పనిలో అయితే బోయపాటి శ్రీను గారున్నారు. ఆయనకు తెలుసు బాలకృష్ణ గారి అభిమానుల పల్సేంటో తెలుసు. ఆయన్ని ఎలా చూపించాలన్న విషయం ఆయనకు బాగా తెలుసు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన 4వ సినిమా కాబట్టి, ఇదో మరో బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలైతే 100కి 100% కనిపిస్తున్నాయి. చూద్దాం మరి డిసెంబర్ 5న ఏం జరగబోతుందో ఈ సినిమాకి సంబంధించి. థాంక్ యూ సో మచ్.